నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. అటు దేశ రాజకీయాల్లోనూ ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి అస్సలు టైం కలిసి రావడం లేదు. ఒక సంక్షోభం నుంచి కోలుకోకముందే మరో భారీ షాక్ తగులుతోంది. అధికారం చేతిలో ఉన్న, సంఖ్యాబలం పుష్కలంగా ఉన్న, వ్యూహాత్మక లోపాలు, అంతర్గత కుమ్ములాటల వల్ల చేతులు కాల్చుకుంటోంది. అటు ఉత్తరాది నుంచి ఇటు దక్షిణాది వరకు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందనే చర్చ నడుస్తోంది. తాజాగా జార్ఖండ్, మధ్యప్రదేశ్లలో తగిలిన జలక్ ఒకెత్తైతే తెలంగాణ కాంగ్రెస్ లో రేగుతున్న అంతర్గత జ్వాలలు ఇప్పుడు అధిష్టానానికి కొత్త తలనొప్పిగా మారాయి. అసలు కాంగ్రెస్ కు తగులుతున్న ఆ వరుస షాక్లేంటి? తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ను వెంటాడుతున్న ఆ అసంతృప్తి వెనక అసలు కథేంటో ఈ స్పెషల్ స్టోరీలో వివరంగా చూద్దాం. మొదటగా జార్ఖండ్ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. అందుకే జేఎంఎం తరఫున ఒకరిని, కాంగ్రెస్ తరఫున మరొకరిని రాజ్యసభ అభ్యర్థులుగా నిలబెట్టింది. తమ అభ్యర్థిని సులువుగా గెలిపించుకునే నెంబర్ బలం కాంగ్రెస్ కుంది. కానీ సీన్ కట్ చేస్తే అక్కడ ఊహించని ట్విస్ట్ ఎదురైంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘోర పరాజయాన్ని చవిచూశారు. దీనికి ప్రధాన కారణం సొంత పార్టీ ఎమ్మెల్యేలే గోడ దాటడం, అంటే క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 4 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంతర్గత అసంతృప్తిని పసిగట్టిన బీజేపీ అక్కడ మైండ్ గేమ్ ఆడింది. తమకు స్పష్టమైన మెజారిటీ లేకపోయినా పరిమళ్ నత్వానీని బరిలోకి దింపింది. బీజేపీ మద్దతుతో బరిలో నిలిచిన పరిమళ్ నత్వానీ అనూహ్య విజయం సాధించారు. నెంబర్ బలం ఉండి కూడా అభ్యర్థిని గెలిపించుకోలేకపోవడం కాంగ్రెస్ అధిష్టానానికి ఒక రకంగా పెద్ద అవమానంగా మారింది. సొంత నేతలను కంట్రోల్ చేయడంలో కాంగ్రెస్ నాయకత్వం ఎంత విఫలమవుతుందో చెప్పడానికి ఈ జార్ఖండ్ ఎపిసోడ్ ఒక తాజా ఉదాహరణ. జార్ఖండ్ షాక్ కంటే ముందు మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ కు భారీ షాకే తగిలింది. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కీలక నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె సులువుగా రాజ్యసభకు వెళుతుందని పార్టీ భావించింది కూడా. కానీ రిటర్నింగ్ ఆఫీసర్ సాంకేతిక కారణాల వల్ల మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారు. ఆమెపై తెలంగాణ కోర్టులో ఏదో కేసుంది, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ నామినేషన్నే తిరస్కరించారు. ఆ కేసు డీటెయిల్స్ ఇచ్చింది కూడా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలే అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తానికి మధ్యప్రదేశ్ నుంచి ఆమెను రాజ్యసభకు పంపాలనే కాంగ్రెస్ ప్లాన్ మాత్రం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే అధిష్టానానికి అత్యంత నమ్మకస్తురాలైన మీనాక్షి నటరాజన్ను ఎలాగైనా పార్లమెంట్లో కూర్చోబెట్టాలని ఢిల్లీ పెద్దలు పట్టుదలతో ఉన్నారు. అందుకోసం వారు ఎంచుకున్న తదుపరి వేదికే తెలంగాణ. మధ్యప్రదేశ్లో పోయిన సీటును తెలంగాణలో భర్తీ చేయాలని హైకమాండ్ డిసైడ్ అయింది. ఎందుకంటే నష్టం చేసింది మీరే, దాన్ని సరిదిద్దుకోవాల్సింది కూడా మీరే అని మొహం మీదే చెప్పేసిందంట ఆ పార్టీ అధిష్టానం ఆలోచన ప్రకారం ప్రస్తుతం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీల్లో ఒకరితో బలవంతంగా రాజీనామా చేయించాలి. ఆ ఖాళీ అయిన స్థానం నుంచి మీనాక్షి నటరాజన్ను పోటీ చేయించి తెలంగాణ కోటాలో ఆమెను రాజ్యసభకు పంపాలనేది ఢిల్లీ పెద్దల ప్లాన్. అయితే ఈ వ్యూహం వినడానికి బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇది తెలంగాణ కాంగ్రెస్లో కొత్త చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి టైంలో స్థానిక నేతను కాదని పక్క రాష్ట్ర నేత కోసం ఇక్కడి ఎంపీ సీటును త్యాగం చేయమనడం స్థానిక నాయకత్వానికి అస్సలు మింగుడు పడటం లేదు. రాజీనామా చేయమంటే మాత్రం ఎవరు చేస్తారు? ఒకవేళ బలవంతంగా రాజీనామా చేయిస్తే అది పార్టీలో తీవ్ర తిరుగుబాటుకు దారితీస్తుందని, అసంతృప్తి జ్వాలలు మరింతగా పెరుగుతాయని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ లోపల పరిస్థితి ఏమీ బాగాలేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. వినిపించడం ఏంటి, కొంతమంది నేతలు స్పష్టంగా తమ అసంతృప్తిని బయటికే చూపించేస్తున్నారు కూడా. మంత్రి పదవులు దక్కని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కొందరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సమయం దొరికినప్పుడల్లా తమ అసమ్మతిని బయట పెడుతున్నారు. కేవలం ఎమ్మెల్యేలే కాదు, కేబినెట్లో ఉన్న సీనియర్ మంత్రులు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తాము ప్రభుత్వంలో కీలక మంత్రులుగా ఉన్నప్పటికీ తమ శాఖల్లో తమ మాట చెల్లుబాటు కావడం లేదని, కనీసం అధికారుల బదిలీల్లో కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మంత్రులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్లను సంప్రదించకుండానే కీలక ఫైళ్లపై సంతకాలు పెట్టేస్తున్నారంటూ మంత్రుల వర్గాల్లో అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తోంది. వన్ మ్యాన్ షో నడుస్తోందని, సామూహిక నాయకత్వం ఎక్కడా కనిపించడం లేదని వారు గుసగుసలాడుకుంటున్నారు. ఇలా అష్టదరిద్రాలు నెత్తిమీద నాట్యమాడుతున్నప్పుడు మళ్ళీ రాజీనామాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారంట ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు
ఒక ఎంపీతో రాజీనామా చేయిస్తే అది ఖచ్చితంగా మండుతున్న నిప్పుపై పెట్రోల్ పోసినట్లే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు డీలా పడుతోంది. ఎక్కడ చూసినా కోఆర్డినేషన్ లోపం, అంతర్గత అసంతృప్తులు పార్టీని బలహీనపరుస్తున్నాయి. అధికారం ఉన్న చోట గ్రూప్ తగాదాలు, అధికారం లేని చోట నాయకత్వ లేమి హస్తం పార్టీని పట్టిపీడిస్తున్నాయి. పాపం కాంగ్రెస్ నార్త్లో అధికారంలోకి రాలేదు. అధికారంలో ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా మారుతోంది. ఈ వరుస షాకుల నుంచి పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియక, ఈ గండాల నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కాక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటోందట. ఏం చేస్తాం, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు మరి.